అందరికీ నమస్కారములు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. హోమియోపతి గురించి తెలుసుకోవటం మొదలుపెట్టినప్పుడు చాలామందికి అంటే దాదాపు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే అసలు ఈ డోస్ అంటే ఏంటి? మనం తీసుకునే ఆ చిన్న చిన్న తెల్ల గుళికలు లేదా ఆ చుక్కల మందు అవసలు ఎలా పనిచేస్తాయి? రండి, ఈరోజు అనాలిసిస్లో ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకుందాం. ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, హోమియో డోస్ అంటే ఏంటో పరిచయం చేసుకుందాం. ఆ తరువాత మందులు మనకు ఏ రూపాల్లో కనిపిస్తాయో చూద్దాం. ఇక మూడోది, అసలు డోస్ వెనుకున్న ప్రిన్సిపల్ ఏంటి? చివరగా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ ముంచొచ్చాయో ఆ ఫిలాసఫీ ఏంటో కూడా టచ్ చేద్దాం. సరే, ఇక మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదేంటంటే హోమియో డోజుకి ఒక పరిచయం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపిస్తుంది, కానీ దీనికి దొరికే సమాధానం మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాధారణంగా మనం డోస్ అనే మాట వినగానే మనం యాలోలోకి ఏమొస్తుంది? ఓ 500 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్, లేదంటే ఓ 5 మిల్లీలీటర్ల సిరప్, అంతే కదా? అంటే ఒక స్పెసిఫిక్ క్వాంటిటీ, ఒక పదార్థ పరిమాణాన్ని మనం డోస్ అనుకుంటాం. కానీ హోమియోపతిలో ఈ కాన్సెప్ట్ కంప్లీట్గా డిఫరెంట్. మరి హోమియోపతి ప్రకారం ఒక డోస్ అంటే నిజానికి ఏంటి? ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. హోమియో డోస్ అంటే మందు యొక్క క్వాంటిటీ కాదు, అది మన శరీరంలో ఉండే సహజమైన జీవశక్తిని అంటే వైటల్ ఫోర్స్ని తట్టిలేపే ఒక ప్రేరణ, ఒక స్టిమ్యులస్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న స్విచ్ బటన్ నొక్కితే ఎంత పెద్ద ఫ్యాన్ అయినా తిరుగుతుంది గదా. మనం ఆ స్విచ్ని ఎంత గట్టిగా నొక్కామన్నది ముఖ్యం కాదు, కరెక్ట్ స్విచ్ నొక్కామా లేదా అన్నదే ముఖ్యం. హోమియోడోస్ కూడా అచ్చం అలాగే జీవశక్తికి సరైన ప్రేరణనిస్తుంది, అంతే. ఓకే, ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఈ ప్రేరక శక్తిని మన బాడీలోకి తీసుకువెళ్లే మందులు ఏ ఏ రూపాల్లో ఉంటాయో చూద్దాం. ఇవి చూడ్డానికి వేరేవేరేలా ఉన్నా వీటన్నింటి వెనుక ఉన్న ప్రిన్సిపల్ ఒకటే. ఇవన్నీ ఆ ఎనర్జీని మోసే వాహకాలు, అంటే క్యారియర్స్ మాత్రమే. ఫస్ట్, మదర్ టింక్చర్స్. ఇవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి, ఎక్కువగా మొక్కల నుంచి తయారు చేస్తారు. వీటిని కొన్ని చుక్కల రూపంలో నీళ్లలో కలిపి తీసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఎన్ని మిల్లీలీటర్లు తీసుకుంటున్నామన్నది కాదు ముఖ్యం, అది మన శరీరానికి ఇచ్చే ఆ స్టిమ్యులస్, ఆ ప్రేరణే ముఖ్యం. ఇవి మనందరికీ బాగా తెలిసినవే, ఆ చిన్నగా తెల్లగా ఉండే పంచదార గుళికలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఏంటంటే ఈ గుళికలే మందు కాదు. ఇవి జస్ట్ షుగర్ పిల్స్, అంటే వాహనాలు మాత్రమే. లిక్విడ్ రూపంలో ఉన్న ఔషధ శక్తిని ఇవి తమలోకి పీల్చుకుంటాయి. సో అసలైన మందు ఆ గుళికల్లో ఉన్న ఎనర్జీనే. అందుకే మీరు 2 పెద్ద గుళికలు వేసుకున్నా లేదా 6 చిన్న గుళికలు వేసుకున్నా వాటి ఎఫెక్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. ఎందుకంటే శరీరానికి అందే ప్రేరణ, ఆ స్టిమ్యులస్ ఒక్కటే. మళ్ళీ మన స్విచ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, స్విచ్ని ఒక్కవేళ్తో నొక్కినా 2 వేళ్లతో నొక్కినా ఫ్యాన్ చేసే పనిలో మార్పుండదు కదా. ఇది అంతే. గుళికల్లాగే టాబ్లెట్స్ రూపంలో కూడా మందులు దొరుకుతాయి. ముఖ్యంగా బయోకెమిక్ రెమెడీస్ని ఈ రూపంలో చూస్తాం. ఇవి కూడా సేమ్ గుళికల్లాగే పనిచేస్తాయి. అంటే ఇవి కూడా ఆ ఔషధ శక్తికి వాహకాలుగా మాత్రమే పనిచేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చూసిన మదర్ టింక్చర్స్, గుళికలు, టాబ్లెట్స్, వీటన్నింటి సారాంశాన్ని ఇప్పుడొక సింగిల్ క్లియర్ ప్రిన్సిపల్గా అర్థం చేసుకుందాం. ఆ కీ పాయింట్ ఏంటంటే హోమియోపతిలో క్వాంటిటీ ముఖ్యం కాదు, స్టిమ్యులేషన్ అంటే ప్రేరణే ముఖ్యం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం ఇదే. హోమియోపతిలో మందులో ఉన్న మెటీరియల్ క్వాంటిటీకి, దాని హీలింగ్ పవర్కి సంబంధం లేదు. నిజానికి పొటెన్షియైజేషన్ అనే ప్రాసెస్లో మందులోని అసలు పదార్థం తగ్గిపోతూ దానిలోని శక్తి పెరుగుతుంది. అందుకే మనం తీసుకునేది పదార్థాన్ని కాదు, శక్తిని. ఇప్పుడు మరో కామన్ క్వశ్చన్, మందుని మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి? ఇక్కడ ఘడియారం చూసుకుని వేసుకోకూడదు. మొదట ఒక డోస్ అంటే ఒక స్టిమ్యులస్ ఇచ్చాక అది బాడీలో ఉన్న జీవశక్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మనం ఓపిగ్గా గమనించాలి. జబ్బు లక్షణాలు తగ్గుతున్నాయా? అయితే మందు పనిచేస్తోంది, వెయిట్ చేయాలి. ఒకవేళ ఆ మార్పు ఆగిపోయినా లేదా లక్షణాలు మళ్లీ మొదలైనా అప్పుడు మాత్రమే అవసరాన్ని బట్టి మరో డోస్ రిపీట్ చేయాలి. అందువల్ల హోమియో మందుల్ని మెకానికల్గా అంటే రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని ఒక టైం టేబుల్లాగా వాడకూడదు. ఎందుకంటే హోమియో ట్రీట్మెంట్ అనేది పేషెంట్ యొక్క మారుతున్న కండిషన్పై ఆధారపడి ఉంటుంది, కానీ ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ మీద కాదు.
జీవశక్తి ఎలా రెస్పాండ్ అవుతుందో చూస్తూనే చికిత్స ముందుకు సాగాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ కొత్తవేమీ కావు. వీటన్నింటికీ హోమియోపతి మూల సిద్ధాంతాల్లోనే చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఈ అద్భుతమైన సూత్రాలను మనకందించింది ఎవరో కాదు, హోమియోపతి వ్యవస్థాపకులైన డాక్టర్ శామ్యూల్ హానీమాన్. హోమియోపతికి బైబిల్ లాంటి ఆర్గోనన్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకంలో డాక్టర్ శామ్యూల్ హానీమాన్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఒక వైద్యుడి ఏకైక ఉన్నతమైన లక్ష్యం రోగిని వేగంగా, సున్నితంగా మరియు శాశ్వతంగా నయం చేయటమే. మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి హానిమాన్ గారు చెప్పిన ఒక ముఖ్యమైన సూత్రమే ద మినిమం డోస్, అంటే కనీస డోస్. దీని అర్థమేంటంటే బాడీలో హీలింగ్ ప్రాసెస్ని చాలా సున్నితంగా మొదలుపెట్టడానికి ఎంత తక్కువ ప్రేరణ అవసరమో అంతే ఇవ్వాలి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శరీరం చాలా జెంటిల్గా తన్నుతాను నయం చేసుకుంటుంది. అందుకే మందు రూపం, సైజు, నంబర్ కన్నా అది ఇచ్చే ఆ సూక్ష్మమైన ప్రేరణకే అంత ప్రాధాన్యత. ఇప్పటిదాకా డోస్ అంటే ఒక శక్తివంతమైన ప్రేరణ అని మనకు బాగా అర్థమైంది. కాని ఆ శక్తిని ఎలా కొలుస్తారు? మనం తరచుగా మందుల మీద 30C, 200C, 1M అని చూస్తుంటాం కదా. అవేంటి? వాటినే పొటెన్సీ అంటారు. ఈ పొటెన్సీల వెనుక ఉన్న సైన్స్ ఏంటి? దాని గురించి మనం మన తరువాతి అనాలిసిస్లో వివరంగా మాట్లాడుకుందాం. ఈ అనాలిసిస్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయం, హోమియోపతిలో డోజ్ అంటే పదార్థ పరిమాణం కాదు, అది జీవశక్తిని ప్రేరేపించే ఒక సూక్ష్మమైన శక్తి. ఈ ఒక్క బేసిక్ ప్రిన్సిపుల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే హోమియోపతి వైద్య విధానం యొక్క అస్సలైన అందం, లోతు మనకు అర్థమవుతాయి. ధన్యవాదములు.